చెప్పుకుంటూ వెళ్ళాను. 36వ వ్యక్తి దగ్గర నో అంటూ ఆగిపోయింది. 36వ వ్యక్తి దగ్గర నో అంటూ ఆగిపోయింది. ఆ వ్యక్తికి 100 పీవీస్ కోసం కష్టపడి పనిచేశాను. 500 పీవీస్ కోసం వెళ్ళాను. 500 పీవీ 2000 పీవీ చేయడం కోసం వెళ్ళాను. 2000 పీవీ 5600 పీవీ చేయడానికి వెళ్ళాను ఒక ఎల్ఓపి కోసం. ఈరోజు నేను వెళ్ళటం లేదు. నెలకు 3 లక్షల పీవీ వస్తుంది. అంతేనా? నేను పోయి నీళ్లు బయటలా ఆ రోజు ఇత్తనం నాట, ఇత్తనాన్ని కాపాడ, మొక్కని కాపాడ, చెట్టుని కాపాడ, మహావృక్షం అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక టాలెంట్ దాగి ఉంది. ఆ టాలెంట్ తీయడానికే మన భగీరథుడు చేసేటటువంటి గొప్ప ప్రయత్నం. ఆ సంకల్పానికి నువ్వంటూ తోడవే ఉంటే అద్భుతమైన వ్యక్తిగా నువ్వు వికసిస్తావు. అలాంటి అద్భుతమైన ప్లాన్ ఉంది. మరి 2026 11-12 తారీఖులో జరిగేటటువంటి దాంట్లో ఒక కారు టైర్ కూడా కొనుక్కోలేనటువంటి మరి త్రూ వెస్టేజ్ ద్వారా 30 lakhs కారు. ఎంత? 30 lakhs కారు మీరు చూస్తుండగా మీతో ఓపెన్ చెప్పిపోతున్నాను. దట్ ఇస్ కార్. అలాంటి అద్భుతం. మరి ఒక ఇంట్లో ఒక వస్తువు తీసుకోవాలంటే ఎవరెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారండి? మాట్లాడండి. మన ఫ్యామిలీ. మరి నా ఇంట్లో వస్తువు కోసం నా ఫ్యామిలీ తీసుకెళ్ళాను. మీరు సెలెక్ట్ చేయండి, నేను తీసుకుంటానన్నా. చెప్పండి మీరు మీ ఎగ్జాక్టెడ్ గారు. వాటర్ టాపులు 3 కంపెనీలు తిరగటం జరిగింది. అందులో బెస్ట్ ఏదనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా డెసిషన్ అనేది ఇప్పుడు సార్ వాళ్ళు తీసుకునే కారు అనేది మీకు రేపు చూస్తారు ఆ డెసిషన్ అనేది. అయితే ప్రతి విషయంలో సలహా మా తీసుకోవడానికి మేము అక్కడికి వెళ్ళటానికి మాకు ఎంతకాలం అడిగారంటే సార్ వాళ్ళు కనీసం 3 months వెయిట్ చేశారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి సెలక్షన్ చేయించడం కోసం. అంత మాకంటూ మన టీం అంటే అంత అభిమానం చూపించే సార్ వాళ్ళు దొరకటం మన అదృష్టంగా గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మనకు వస్తువు కావాలంటే మనమే సెలెక్ట్ చేసుకుంటాం, అవునా కాదండి? ఇప్పుడు మన తోటి వాళ్ళని ఎంత మన తోటి వాళ్ళం అంటే మనమందరం మేరీ శ్యామ్ సార్ అమ్మ నాన్న మనమందరం పిల్లలం, అవునా కాదా? అందుకని పిల్లల్ని మనం ఎవరైతే ఉన్నామో మనం అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చేసుకున్నారు. ఆ ఫ్యామిలీ నిర్ణయాలే వాళ్ళ నిర్ణయాలు. అలా మనం ఇక్కడికి వచ్చి పాపికొండలు ట్రిప్ చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మన మైండ్ సెట్ ప్రోగ్రామ్ని సెట్ చేసుకున్నామంటే మన నిర్ణయాలు తీసుకునే సార్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అర్థమవుతుందండి? అదేవిధంగా కారు కూర కానీ ఏ కారు తీసుకోవాలి అని ఇప్పుడున్న ఫ్యూచర్స్ ఏంది అని దాని మీద తీసుకొని ఈవీ కారు సెలెక్ట్ చేసాం. ఏమంటారా? మనం జనరేషన్ మారాలా వద్దా? మారాలిగా. అదేవిధంగా మనం అప్డేట్ అయ్యి ఈవీ కారు ఇప్పుడు పద్దాకల ఆయిల్ పోసుకునే పని లేకుండా ఛార్జింగ్ పెట్టుకునే పని స్టార్ట్ చేసాం. ఓకేనండి? అలానే మనం అందరం కూడా ఈవీ తీసుకుందాం వద్దా? జీ అంటే ఇంటి పేరు అంటే బ్రాండ్లోనే పేరు ఇమిడి ఉంది. గ్రేటెస్ట్ కదా. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నీవు తీర్చుకోవాలంటే త్రూ ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే వెస్టేజ్. బిలీవ్ చేయండి, కష్టపడండి, కలిసి కట్టుగా పనిచేద్దాం, సక్సెస్కి వెళ్దాం. జై హింద్, జై వెస్టేజ్.